ఇదంతా కాదు బై, ముందు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసారా లేదా? చూసేయండి త్వరగా. ఆ ట్రైలర్ ఉంది భయ్యా, అబ్బో సూపర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్, డైలాగ్స్, డాన్స్, అమ్మో రొమాన్స్, ఇక చాలా చెప్తూనే ఉండాలి అనిపిస్తుంది. నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినిమాపై ఉన్న అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. వేరే రేంజ్ అంటే ఈ దెబ్బతో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాయి అంటున్నారు అందరూ. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటాడో తెలుసా అని ట్రైలర్ ఎండ్ చేసి అసలు ఇది కదా కావాల్సింది అనేలా చేశాడు. ఇక స్టార్టింగ్ లో పోలీస్ గా ఎంట్రీ ఇచ్చి అబ్బో అనిపించాడు. స్టార్టింగ్ లో ఒక టెంపుల్లో ఫైట్ సీన్ ద్వారా ఈ సినిమాకి టెంపుల్ కి ఏదో కనెక్షన్ ఉందని తెలుస్తుంది. తెలివిగా డైరెక్టర్ హరీష్ కథ బయటికి రానివ్వలేదు. ఇక శ్రీలీల చెప్పిన డైలాగ్ కంబ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద స్టోరీ ఉందని, అక్కడ రాశి ఖన్నా కనబడొచ్చని అనుకుంటున్నాం. మొత్తానికి పోలీస్ గా తన ధర్మాన్ని, వృత్తికి ఇచ్చే గౌరవాన్ని చూపించాడు పవన్ కళ్యాణ్. అలాగే పోలీస్ స్టేషన్ లో కామెడీ సీన్ ఇంకా రావు రమేష్ విచిత్రం వేషం అన్నీ సూపర్ గా ఉన్నాయి. ఇచ్చిపడేసే గోత్రం అని ఊరికే అనలేదు, మరి ఏమంటారు? అందుకే తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాలలో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. ఆల్రెడీ రిలీజ్ డేట్ ఇంకో 2 రోజులే ఉండడంతో ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు, టీజర్లు, పాటలు అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని రేపాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన యువ కథానాయికగా శ్రీలీల నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్రలో రాశి ఖన్నా కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటి గౌతమి, విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన అశుతోష్ రాణా, నటుడు నవాబ్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ క్యారెక్టర్ పాత్రలో చమ్మక్ చంద్ర, నర్రా శ్రీనివాస్, నాగమహేష్, గెటప్ శ్రీను, రెడిన్ కింగ్స్లే, టెంపర్ వంశీ వంటి నటులు కనిపించబోతున్నారు. అందుకే ఈ భారీ నటీనటులతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా అందరూ కనిపించి అలరించారు. ఇక సాంకేతిక విభాగంలో కూడా ఈ చిత్రానికి బలమైన టీం పనిచేస్తుంది. సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను అయనంక బోసి నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ పనులను కార్తీక్ శ్రీనివాస్ చూసుకుంటున్నారు. ఈ బలమైన టెక్నికల్ టీం వల్ల సినిమా విజువల్ గా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. పండుగ సీజన్లో విడుదల కావడం వల్ల ఈ సినిమాకు మొదటి రోజు నుండే భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ సూపర్ గా ఉండడంతో రికార్డ్స్ బ్రేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు. హరీష్ ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పటికే గతంలో గబ్బర్ సింగ్ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ చేసింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. అందుకే ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా అదే మాస్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికే దాదాపు 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్ వినిపిస్తుంది. అంటే ఈ సినిమా థియేటర్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గత చిత్రం ఓజీ మొదటి రోజు కలెక్షన్లు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఆ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అందులో భారతదేశంలో సుమారు 90 కోట్ల వరకు వసూలు వచ్చాయని, ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 60 కోట్ల వరకు రాబట్టిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆ సినిమా సుమారు 90 కోట్ల గ్రాస్, 65 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో దాదాపు 25 కోట్ల వరకు, ఆంధ్రప్రదేశ్లో సుమారు 39 కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ కలెక్షన్లతో ఓజీ సినిమా 2025 సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా ఈ సినిమా దాదాపు 300 కోట్ల గ్రాస్ మార్కెట్ కు చేరువైంది. అందుకే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఈ రికార్డును అధిగమించాలనే ఒత్తిడి కూడా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దురంధర్ 2 భారీ సినిమా కూడా అదే సమయంలో విడుదల అవుతూ భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకుంటుంది. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓజీ రికార్డును బ్రేక్ చేయాలంటే మొదటి రోజే కనీసం 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, పండుగ సీజన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఈ సినిమాకు బలంగా మారే అవకాశం ఉంది.
అందరి దృష్టి ఒకటే, పవర్ స్టార్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద అదే మాస్ మ్యాజిక్ చూపిస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ నిజంగా ఓజీ రికార్డులను దాటుతుందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ సినిమా విడుదల రోజున థియేటర్లో అభిమానుల సందడి ఖాయం.